సేవాహి పరమో ధర్మ అంటారు. ఇదే కాన్సెప్ట్ తోటి ఇప్పటికే కొంతమంది సామాజికవేత్తలు, అలాగే ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా అవసరం ఉన్న వారికి చేయూతనివ్వడము, వారి జీవితాల్లో వెలుగులు నింపడం పరిపాటి. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతానికి పొనుగోటి నిరంజనాచారి వయసు 17 సంవత్సరాలు. చూడ్డానికి మాత్రం 4 ఏళ్ల బాబులాగానే ఉంటాడు. తను కొంత రుగ్మతలతో బాధపడుతున్న నేపథ్యంలో అసలు ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీని నేపథ్యంలోనే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. కారణం ఏదైనప్పటికీ కూడా ఇక్కడ బాబుకు చేయూతనివ్వాలన్నటువంటి ఒక లక్ష్యం ఒకవైపు, తన అభిమాన నాయకుడు వస్తున్నాడన్నటువంటి ఉత్సాహం మరోవైపు వరంగల్ జిల్లాలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకసారి ప్రస్తుతానికి పొనుగోటి నిరంజన్ తను కొంత డిఎండి వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కొంత అంటే ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళారు. తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఎన్నో ట్రీట్మెంట్లు కూడా చేయించినప్పటికి కూడా ఫలితం లేకుండా పోతుంది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో తమ బాబు కళ్ళ ముందే ఇంత ఇబ్బందులు పడుతుంటే చూస్తూ తను తట్టుకోలేక అనేక ఇబ్బందికర వాతావరణంలోకి తల్లిదండ్రులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ప్రస్తుతానికి రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సందడి వాతావరణం నెలకొంది, అంతకంటే ఎక్కువ సందడి వాతావరణం తెలంగాణలో కూడా నెలకొనేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా పెగడపల్లి డబ్బాల దగ్గర ఉన్నటువంటి నిరంజనాచారి వాళ్ళ ఇంటికి కూడా మొత్తం చుట్టుపక్కల ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. నిరంజన్ తోటి ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ నిరంజన్, ఎట్లా ఉంది మీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు చెప్పారు ఎవరైనా మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి కారణం ఏందనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నా అని వెంటనే మా డాడీ వాళ్ళకి చెప్తే మా డాడీ వాళ్ళు కిలివేడు శంకర్ అంకుల్ వాళ్ళ సహాయం తీసుకున్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎట్లా ఇష్టం? అసలు సినిమాలు చూస్తున్నావా, లేకపోతే పొలిటికల్ లీడర్గా ఇష్టమా, నీకు డ్యాన్స్లు ఇష్టమా, ఫైట్లు ఇష్టమా? నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి గబ్బర్ సింగ్ చూసుకుంటూ పెరిగాను. అప్పటి నుంచే ఇష్టం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆటలు ఇష్టమా, పాటలు ఇష్టమా, డైలాగులు ఇష్టమా, ఫైట్లు ఇష్టమా? డైలాగులు, ఫైట్లు ఇష్టం. ఓకే, ఏమన్నా డైలాగ్ చెప్పదా? చెప్పు ఒకసారి. నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం, ఎందుకంటే చిన్నప్పుడు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ లాగా గబ్బర్ సింగ్ సినిమా చూసి పెరిగావు, అట్లనే కావాలని చెప్పి అనుకున్నావు. కానీ ఆరోగ్యం సహకరించడం లేదు, అమ్మ నాన్నలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి మీ విషయం చెప్తున్నావు కదా. మరి అసలు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి కలవాలని ఉండే. ఓకే ఓకే. ఇప్పుడు మరి రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ వస్తే? నా కోరికలు, నా బాధలు చెప్పుకుంటా, అట్లనే జాబులు ఏమైనా అడుగుతా. ఓకే. ఇప్పుడు ఏం కోరికలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకంటే చిన్న వయసులోనే 17 సంవత్సరాలు ఉన్నావు నువ్వు, మరి ఎట్లాంటి అంబిషన్స్ నీకున్నాయి? నాకు మమ్మీ డాడీకి వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరికి ఒక గవర్నమెంట్ జాబ్, ఒక మంచి ఇల్లు, మంచి కారు, ఒక కుక్క పిల్ల, మేము 5గురం ఇంట్లో. ఓకే. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు పెద్ద పెరిగిన తర్వాత అమ్మా నాన్నలు అట్లా చూసుకోవాలనుకున్నావా? ఉద్యోగం చిన్నప్పటి నుంచి అట్లా చూసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు నీకు ఇట్లా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అది వీలు కావడం లేదు ప్రస్తుతానికి. కావట్లేదు. ఓకే. ఇప్పుడు అంతా డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వారికి మీ ఆలోచన చెప్తారు. చెప్తాం. ఇంకా ఎట్లాంటి కోరికలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో కూడా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా, మీకు ఇంకా ఏమున్నాయి? ఏం లే, మంచిగా మేము 5గురం మంచిగా ఒక లాంగ్ డ్రైవ్ పోవాలి. ఓకే, లాంగ్ డ్రైవ్. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైంకి నిజంగా వారు వస్తున్నారని అనుకుంది, ఎందుకంటే షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. మరి నీ మనసులో ఎట్లాంటి సంతోషం ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు నువ్వు? కూర్చోలేను, మమ్మీ డాడీ వాళ్ళే కూర్చోబెడతారు. వాళ్ళ ఊళ్ళో కూర్చుంటావు?
లేదు. అట్లా కూడా లేదా? ఓకే. ఓకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్నటువంటి సంతోషం. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' సినిమా చూస్తూ పెరిగాడని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తన ఆలోచనలు, తన యాంబిషన్స్ ఎందుకంటే అమ్మా, నాన్నల మీద ప్రేమే తనని ఇంతవరకు నడిపిస్తుందనుకోవచ్చు. ఎందుకంటే తను ఏం చేయలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. కానీ తల్లిదండ్రుల్ని అలాగే కుటుంబ సభ్యుల్ని మంచిగా చూసుకోవాలన్నటువంటి ఆలోచనలు తనని ఇంకా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వారే ఇక్కడి దాకా వస్తున్నారంటే తన ఆలోచనలు అంటే ఎవరికీ చెప్పుకోరు. కానీ ఒక మంచి సామాజిక అంశాలతో కూడుకున్నటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతానికి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సహాయక చర్యలు కూడా తను గమనించినటువంటి సందర్భము ఎన్నో సినిమాల్లో ఉండడమే కాకు సినిమాల్లో కన్నా బయట కూడా తను హీరోలాగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రస్తుతానికి నిరంజన్ వాళ్ళ నాన్న పొనుగోటి రామ్ గోపాలాచారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి తనకి పక్కనే ఉన్నారు. రామ్ గారు, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నటువంటి విషయం మీకే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో సంతోషం. ఒకవైపేమో ఒక బాధాకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే చిన్న పిల్లగాడు తన ఆరోగ్యం సరిగా లేకపోవడము మాకు ఎంతో అంటే ఎప్పటినుంచో మీ అందరినీ కలిసి వేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది అన్నటువంటి ఆనందం మీతో పాటు మీ బాబుతో పాటు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది. నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్స్ రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసుడితేనే మా బాబు హ్యాపీగా ఫీల్ అయ్యి లేచి నడుస్తాడని నాకు కోరిక ఉంది. ఎందుకు అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి మన అందరికి ఎట్లా దీవెనిచ్చి మనల్ని గిఫ్ట్ చేస్తాడో నాకు కూడా నా కొడుకు కూడా పవన్ కళ్యాణ్ వస్తే ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి వచ్చి దీవెనిచ్చి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి తను రావడం అనేది ఒక గొప్ప విషయం. మరి అట్లాంటప్పుడు ఇంత షెడ్యూల్స్ ఇంత బిజీగా ఉన్నటువంటి సమయంలో తను అడుగు పెడితే చాలు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. వస్తున్నటువంటి వార్తలతోటి చాలా వరకు వరంగల్ నగర వాసుల్లో కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. అట్లాంటిది మీ ఇంట్లో అడుగు పెట్టే పరిస్థితులు గనక రేపు మూమెంట్ అంటే త్వరలోనే ఆ కల సాకారం కాబోతుంది. కొద్ది గంటల్లోనే కాబోతుంది. మరి వారి రాక కోసం మీరు ఎట్లాంటి ప్రయత్నాలు వచ్చిన తర్వాత ఏమేమి మాట్లాడదలుచుకున్నారు మీరు? వచ్చిన తర్వాత ఏమి మాట్లాడాలనుకుంటే మా బాబు కోరిక మేరకు ఆ సారు ఎంత బిజీ ఉన్నా ఆ బాబు ఆరోగ్యం పరిస్థితి చూసి వస్తున్నందుకు చాలా సంతోషం ఉంది ఒక తీరు. ఒక దిక్కు బాధగా ఉంది. మా బాబు ఇలా ఉన్నాడని ఒక దిక్కు బాధగా ఉంది. సార్ వస్తున్నాడని సంతోషంగా ఉంది. కానీ బాబుకు వచ్చి ఆ సార్ ఆ బాబు మీద చేయి పెడితే ఆ వైబ్రేషన్ వల్ల మా బాబు మళ్ళీ లేచి నడుస్తాడని నేను కోరుకుంటున్నాను. మా సార్ మాకు కూడా ఆర్థిక సాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకు అంటే బాబుకి కూడా ట్రీట్మెంట్‌కి చాలా ఖర్చు పెట్టా. నాకు ఉన్న ల్యాండ్ అమ్మిన, బాబు మా మిసెస్ మీద గోల్డ్ అమ్మిన. నేను ఇప్పుడు కిరాయి ఇంట్లోనే ఉంటున్నా 10 ఇయర్స్ నుంచెల్లి. ఈ దీంట్లో ఉన్న కాంచెలు కూడా మా ఓనర్‌లు కూడా మా బాబు పరిస్థితి చూసి ఎప్పుడు కిరాయి రెంట్ అడగలేదు. ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క నన్ను చూసుకున్నారు. అంటే యాజ్ ఎ బ్రదర్ లెక్క నన్ను చూసుకున్నారు. నాకు బావ ఇట్లా యాజ్ ఎ బ్రదర్ లెక్క ఎప్పుడూ ఈ కిరాయిదారి అన్నట్టుగా మా ఓనర్స్ కూడా చూడలే. మా బాబు పరిస్థితి చూసి వాళ్ళు కూడా నాకు సహకారం చేశారు. ఎస్ఎస్ కాన్సెప్ట్ రమేష్ సార్ కూడా బాబుకి స్కూల్ పంపించినప్పుడు 1 రూపీ ఫీజు కూడా తీసుకోలేదు. ఇప్పటికి కూడా మా పాపకు కూడా స్టడీకి కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తున్నాడు సార్. మరి మీరు ఏం చేస్తారు? మీ జీవనాధారం ఏంటి? మీరు ఏం పని చేస్తారు? నేను ప్లంబింగ్ పని చేస్తాను సార్. మా మిస్సెస్ క్యాంటీన్లో పని చేసేది. ఇప్పుడు బాబు పరిస్థితి బాగాలేక ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తేనే ఇల్లు గడవాలి. అటు బాబు పరిస్థితి చూసుకోవాలి, అటు ఇల్లు గడవాలి, అటు పాప పరిస్థితి ఇవన్నీ చూసుకోవాలి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఇప్పుడు చాలా వరకు ఇక్కడ భద్రతా కారణాలు కూడా అన్నీ ఉంటాయి. మరి ఇక్కడ ఏమన్నా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వాళ్ళు వచ్చి కానీ ఏమైనా ఏర్పాట్లు కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా జరిగిందా? పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు చాలా కేర్‌గా మా బాబు దగ్గర కూడా వచ్చి సార్ వాళ్ళు డీఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి, ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి చూశారు. వాళ్ళు చాలా భద్రత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా. పోలీస్ సంస్థ మొత్తానికి, మీ మీడియా మిత్రులు అందరికీ నేను రుణపడి ఉన్నా. ఎందుకు అంటే మీ మీడియా వల్ల, పోలీసు వాళ్ళ ద్వారా, సోషల్ మీడియా ద్వారా నా కొడుకు దగ్గరికి పవన్ కళ్యాణ్ వస్తుండు అంటే సోషల్ మీడియా ద్వారా, మీ మీడియా వాళ్ళ ద్వారా సార్ వస్తుండని తెలిసినాక వితిన్ సెకండ్‌లో పోలీస్ సంస్థ మొత్తం కదిలి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క పిన్ టు పిన్ చెక్ చేసుకుంటా వాళ్ళు కూడా చాలా కృషిగా పొద్దున్నుంచెల్లి ఇక్కడ ఉండి వాటర్ తాగకుండా, అన్నం తినకుండా పోలీస్ సంస్థ వాళ్ళు కూడా చాలా కృషి చేస్తూ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇంత ఒక పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి ఒక ఆలోచనలైతే మీకు ఒకటున్నాయి. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీలాంటి వ్యవస్థలో అసంభవం. మరి ఇంత ఇనిషియేషన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని రావడం అంటే అది ఇప్పటిదాకా జరగలేదు. ఇక ఇది మన తెలంగాణలో ఇప్పుడు వరంగల్‌లో కూడా మామూలుగా ఎంత పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నా గానీ రాలేకపోయినటువంటి సందర్భం. అట్లాంటి సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఎవరు? మరి ఎవరి ద్వారా అసలు ఈ ఇనిషియేషన్ తీసుకున్న సందర్భంలో మరి మీ సపోర్ట్‌గా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఇనిషియేషన్ ఎవరు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది అని చెప్పి మేము బాబుకి పవన్ కళ్యాణ్ రావాలని కోరిక ఉండేది చాలా. అది ఎలా తీసుకెళ్ళాలని మేము ఆలోచించగా మాకు బ్రదర్ సిల్వర్ శంకర్ గారు బాగా సాయం చేశారు. అలాగే గురూజీ గారు, రాధామోహన్ దాస్ గారు చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు రాకేష్ గారు, పృథ్వీ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళ టీం కూడా మార్నింగ్ నుంచెళ్ళి చాలా కృషి చేస్తూ ఇక్కడ వాళ్ళు తిండి తిప్పలను అన్నీ బంద్ చేసి మా ఇంటికాడ ఉండి వాళ్ళు ప్రతి ఒక్కటి బాబుకి ఇటు బాబుకి చూసుకుంటా, అటు వాళ్ళు సార్ వస్తుండని అది చూసుకుంటా చాలా కృషిగా చేస్తూ మా బాబుని సోషల్ మీడియాలో పెట్టి సార్ని రప్పిస్తుండ్రు. వాళ్ళందరికీ నేను చాలా పాదాభివందనాలు చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ గారే ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం వచ్చింది. బాబుని గూడా తీసుకెళ్ళొచ్చు గదా! మామూలుగా అక్కడికి తీసుకెళ్ళినా గానీ తను గూడా కాదన్నాడు గదా! మరి ఇక్కడికే ఎందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇక్కడికి ఎందుకు తీసుకురావాల్సిన కారణం ఎందుకు అంటే బాబుకి హెల్త్ అసలే బాగుండదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ బోన్ ఉంది కదా, ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇరిగిపోతుంది. ఇప్పుడు ఈ గోడుతో ఇలా కొట్టినా ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ క్రాక్సే బాబుకి డెలికేట్. ఆ చేయి కూడా షర్ట్ కూడా వేసుకోరాదు బాబుకి. మనం షర్ట్ ఇట్లా వేసుకుంటాం కదా, బాబుకి అట్లా కూడా రాదు, ఇంతే. ఇప్పుడు బాబుని లేపాలన్నా ఇద్దరం, వాళ్ళ మమ్మీ నేను ఇద్దరం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో బాబుని నేను ఎట్లా మూవ్ చేసి, ఇప్పుడు బాబుని బయటికి తీసుకెళ్లాలన్నా బండి మీద కూర్చోలేడు, ఆటోలో కూర్చోలేడు. ఎటన్నా తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఒక కారు నేను మాట్లాడి కిరాయి మాట్లాడి ఆ కార్లో తీసుకెళ్ళి అట్లా బయట తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టాలి. కారులో తప్పించి బయట ఎక్కడ దేని మీద కూర్చోలేడు బాబు. అందుకే అక్కడి నుంచి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మానస గారితోటి మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే తల్లి పడుతున్నటువంటి కూర్చున్నాం అక్కడే కూర్చొని. ఎందుకంటే నవమాసాలు మోసిన తర్వాత ఎన్నో ఆశలు, ఆకాంక్షలు కూడా పిల్లల మీద ఉంటాయి. అట్లాంటప్పుడు కన్న పిల్లలే కళ్ళ ముందు ఇట్లాంటి ఆర్థిక పరమైనటువంటి ఆ అనారోగ్యపరమైనటువంటి అంశాలతో బాధపడుతున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కసారి తన అనారోగ్య పరిస్థితి కూడా వారిని దినదినం కుంగదీస్తున్నటువంటి పరిస్థితి. ఆ కాళ్ళు చూసినట్టయితే ఎక్కడ టచ్ చేసినా కానీ అక్కడ చాలా డెలికేటెడ్‌గా ఉన్నాయని చెప్పి అంటున్నారు. గతంలో తను ఎంతో చలాకీగా ఆడుకునేటువంటి తను నిరంజన్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కొంత ఇబ్బందికర వాతావరణం కాదు, చాలా ఇబ్బందికర వాతావరణంలోకి ఉంటున్నటువంటి పరిస్థితి. అంత డెలికేటెడ్ టైంలో కూడా తనను తీసుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అంటే చివరిసారిగా అట్లాంటి ఆలోచనలు తనంటే ఎంత ప్రయత్నం చేసినా అక్కడికి తీసుకెళ్ళలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్‌ని ఇక్కడికి తీసుకురావాలనే ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారి వారి తల్లి మానసతో మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి సందర్భంలో కూడా నిజంగా ఒక రకమైనటువంటి వాతావరణం అందరికీ, ఇప్పుడు మీకు కూడా ఒక రకమైన సంతోషమే ఉంది. బాబు అనారోగ్య పరిస్థితి మీద కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సంతోషం. ఏం చెప్పదలుచుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వస్తే? పవన్ కళ్యాణ్ వస్తే మా బాబును పవన్ కళ్యాణ్ పక్క కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే వాళ్ళను మా బాబు సంతోషం కళ్ళారా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే వాడి సంతోషమే మాకు మెయిన్. ఎన్ని బాధలున్నా కూడా వాడి సంతోషాన్ని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మీరు బాబుకి చాలా ట్రీట్మెంట్ చేయించారని చెప్పి అంటున్నారు. ఇప్పటికి 30 లక్షలకు పైగా ఖర్చు అయిందని చెప్పి అంటున్నారు. ఉన్నటువంటి ఆస్తులు మీకు ఏదైతే వారసత్వంగా వచ్చాయో అవి కూడా అన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి అంటున్నారు. మరి ఏ రుగ్మతలతోటి బాబు బాధపడుతున్నాడండి? అతనుకున్న డిసీజెస్ ఏంటి? బాబుకి డిసీజ్ అనేది కిడ్నీ ఫంక్షనింగ్ బాగాలేవు, రెండు కూడా ఫెయిల్యూర్ అంటే డ్యామేజెస్ అయినాయి. బ్లాడర్కున్న కిడ్నీకి స్టెంట్ వేసిండ్రు. అది రిమూవ్ చేసినాక కొద్దిగా బాగా సిక్ అవ్వకుండా వచ్చిండు. అందులో పారాథైరాయిడ్ వచ్చింది, బోన్ విటమిన్ ప్రాబ్లం, డి విటమిన్ ప్రాబ్లం వచ్చింది బాబుకి. యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల బోన్స్ మీద ఎఫెక్ట్ చూపించి ఎదుగుదలకు ఆగిపోయింది. ప్రతి ఒక్క బోన్ కూడా క్రాక్స్ వస్తున్నాయి. స్టెయిన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. డాక్టర్లు ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుంది అన్నటువంటి ఒక హోప్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే ఇట్లానే కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పారా?
ట్రీట్మెంట్ అంటే మనకు ఇక మన హోప్స్ కోసం వాళ్ళు ఎన్నో చెప్తారు. డయాలసిస్ చేయాలి బాబుకు, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి అది చేస్తే కూడా తట్టుకుంటాడా తట్టుకోడా అన్న ఉద్దేశం మీద 2 కోణం మీద చెప్పిండు. మేము తీసుకుపోయి ఇంకింత నూకేయడం కన్నా ఇలా హ్యాపీగా ఉంచుకుంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడం మేలు అనుకొని వాడికి నచ్చిందల్లా సంతోషాలకు తినేదైనా బయటికి ఏదైనా ఎంత ఇబ్బంది పడైనా కూడా నేను మా హస్బెండ్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా బాబును హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం ఏంటంటే చాలా సంతోషకరమైన వాతావరణం. అది మీకు కూడా ఒక అభిమాన హీరోనే, నాయకుడు అంటే రాజకీయ నాయకుడిగా తర్వాత అంశం. కానీ పవన్ కళ్యాణ్ని సినిమాలో చూసిన తర్వాత నేరుగా మీ ఇంటికే వస్తున్నటువంటి సందర్భం. మరి రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారితో మీరు ఏం మాట్లాడతారండి? వారితో మాట్లాడేదంటే బాబు సంతోషం, బాబుతో కొంచెం టైం స్పెండ్ చేస్తాడు కాబట్టి ఆ సంతోషాన్ని మేము కోరుకుంటున్నాము. ఇక మేము అన్నిటి పరంగా చాలా ఇబ్బందులు అయినాం కానీ ఏమన్నా ఆర్థిక గవర్నమెంట్ తరపున ఏమన్నా సహాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ సహాయం ఎటువంటిది కూడా అందలేదు. ఈవెన్ పింఛన్ కూడా ఓకే అయింది కానీ ఇప్పటి వరకు ఒక్క 1 month పింఛన్ కూడా రాలేదు. ఎందుకు ఇక మామూలుగా ఇట్లాంటి డిజేబుల్డ్ పర్సన్స్కి కూడా వాళ్ళకి ఇస్తారు కదా? అంటే ఇక అది మా దురదృష్టమా మాకు అదా కానీ ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము 2016లో అప్లై చేసినాం. మేము ఇప్పటి వరకు మా మ్యారేజ్ నుంచి మేము రెంటే, ఏం లేకుండే ఉన్న ప్లేసెస్లలో అవి కూడా తీసేయడం జరిగింది. ఇప్పటి వరకు అది లేదు, పింఛను లేదు, ఎటువంటి సహాయం కూడా అందలేదు. ఓన్లీ ఒక రేషన్ గవర్నమెంట్ అంటే ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే మాకు అందేది, అంతకు మించింది ఏది లేదు. మీ సొంతూరు ఎక్కడమ్మా? మా సొంతూరు లక్ష్మీపురం దుగ్గొండి. కానీ మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి వరంగలే, అంతా రెంట్కి. ఇక్కడ ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కాలం వెళ్ళదీస్తున్నటువంటి క్రమంలో బాబు పుట్టిన తర్వాత కూడా ఎంతో సంతోషంగా జీవితం గడుపుదాం అనుకున్నారు. కానీ అక్కడ తనకున్నటువంటి ఇక్కడ డిసీజెస్ వల్ల కూడా ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వం కానీ ఏమైనా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇప్పుడు పెన్షన్ రావడం లేదు, అలాగే ఇందిరమ్మ ఇల్లు కోసం కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక కడు పేదరికంలో ఉన్నటువంటి అంటే మధ్య దిగువ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే మనం గమనించవచ్చు. ఎందుకంటే తను ఒక ప్లంబింగ్ పని చేస్తూ ఉంటాడు, తను ఆ పని చేస్తే తప్ప కుటుంబం గడవదు. కాబట్టి ఇట్లాంటి సమయంలో మళ్ళీ తన కొడుకు యొక్క ఆలనా పాలన చూసుకోవడము, అలాగే వారికి హాస్పిటల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అనేక రకమైనటువంటి ఆర్థికపరమైన అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోజు రోజుకు తమ కుటుంబం చితికిపోతుంది అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళని కలిచివేస్తుంది. కానీ ఒక్కసారిగా బాబు ఆలోచనలు మాత్రం పవన్ కళ్యాణ్ మీదకి మళ్ళీ తన ఆలోచనలు, ఎందుకంటే చిన్నప్పటి నుండి గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ పెరిగాడు కాబట్టి అదే మనసులో ఉండి ఆ గబ్బర్ సింగ్ సినిమానే కాదు నిజ జీవితంలో కూడా చూసేటువంటి ఆ పరిస్థితులు, తన కలలు, ఆశలు, ఆకాంక్షలు మరికొద్ది గంటల్లో తీరబోతున్నాయన్నటువంటి ఆనందం వారిని ఎంతో సంభ్రమాశ్చర్యంలో, సంతోషంలో ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ కుటుంబం యొక్క జీవితం మారాలన్నటువంటి ఒక ఆలోచనలు, ఒక ఆకాంక్షలు మనము వ్యక్తం చేద్దాము. ఇక్కడ బాబుకు మాత్రం కొన్ని ఆశలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ రావడము, తనతోటి మాట్లాడము, అలాగే తనకు కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎందుకంటే తను పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు అలా చూసుకోవాలనుకున్నాడు. కానీ అట్లాంటి పరిస్థితులు తనకు ఇక లేకపోవడంతో తన అంబిషన్స్ మాత్రం తన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. తన అక్క, తన చెల్లి, తన తల్లిదండ్రులు, తను కుటుంబ సభ్యులందరూ కలిసి బాగుండాలి, ఒక కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే తమ కుటుంబం సాఫీగా సాగుతుందన్నటువంటి ఒక ఆకాంక్ష కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం రేపు పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత మరి కుటుంబం యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, తండ్రి మాత్రం చాలా నమ్మకంతో ఉన్నాడు. ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అంటారు. ఇక్కడ హనుమంతుని యొక్క ఆశీర్వచనాలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చేతి తగిలితే హనుమంతుని యొక్క ఆశీర్వచనాలు, ఆ శక్తి తన కొడుకులో ప్రవేశించి మళ్ళీ తను తిరిగి నడవగలుగుతాడు, ఆడగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు అన్నట్టు ఒక ఆకాంక్ష మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా భగవంతుడి దయ వల్ల ఇదే జరిగితే అంతకు మించినటువంటి ఆలోచన తన కుటుంబానికే కాదు, చూసేటువంటి వాళ్ళకి, ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్తగా గమనించవచ్చు. ముఖ్యంగా జన సైనికులు కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా తన పర్యటనను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. క్షేమంగా పర్యటన జరగాలి, మళ్ళీ ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించకుండా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళాలన్న ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ ఎంతో ఒక మంచి సుహృద్భావ వాతావరణం నిండాలన్నటువంటి ఆకాంక్ష మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితి. హనుమకొండ పెగడపల్లి డబ్బాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.